హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్. ఈరోజు ఈ వీడియో ఎంత బాగుందంటే అసలు ఇది నాగ్నోజ్ పటాయా అండి గార్డెన్. చాలా బాగుంది. అసలు దీన్ని పార్క్ అనాలా గార్డెన్ అనాలా, ఎంత పెద్దగా ఉందంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, తిరగడానికి 2 కాళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. వరల్డ్ వైడ్లో ఇది 10th ప్లేస్లో ఉందండి. నాగ్నోజ్ పటాయా థాయిలాండ్లో ఉంటుంది. అసలు ఏమన్నా ఉందా అంటే మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఒకసారి మీరే మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి, చక్కగా చూడండి. అక్కడి పోయి మనం ప్రత్యక్షంగా చూసిన ఆ ఫీలింగ్ రాకపోయినా కూడా ఎలా ఉందన్న ఐడియా అన్న వస్తుంది. కానీ ఎంత బాగా ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఒక్కొక్కటి వాళ్ళు అరేంజ్ చేసిన విధానం ఉంది చూడండి. దేన్నైనా ఇది వేస్ట్ అనేది కాకుండా ప్రతి ఒక్కదాన్ని యూజ్ చేసుకొని ఇక్కడెక్కడి ఫ్లవర్సో అండి, అసలు ఎక్కడ చూడని రకాల వింత వింత రకాల పువ్వులు మొక్కలు చాలా బాగున్నాయి. నేను అది ఇదని ఏమీ మాటల్లో చెప్పలేనిక, అంత వర్ణనాతీతంగా ఉంది. చాలా బాగుంది, వర్ణించలేను నేను. ఒకసారి అయితే మీరంతా ఒక లుక్ వేసేయండి, గార్డెన్ ఎలా ఉందో చూసి నచ్చితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎన్ని రకరకాల వర్ణాలలో ఉన్నాయి ఈ పూలు. అంటే అసలు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అన్నట్టుగా లేదు. ఎన్ని రకాల కలర్స్, మిక్స్డ్ కలర్స్, సపరేట్ కలర్స్, ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా బాగుంది. అవే కాకుండా మన మమ్మీస్ లాగా స్టోన్స్ కూడా అరేంజ్ చేశారండి ఇక్కడ. దాని గురించి మన పాప చిన్నగా ఏదో బ్లాక్ చేయడానికి ట్రై చేసింది. చాలా ఫన్నీగా ఉంది. వివిధ రకాలైన పక్షులను, యానిమల్స్ని హ్యాంగ్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసేసారు చూడండి. ఏ ఒక్క ఫ్రాగ్ దగ్గర నుంచి ఏ ఒక్క యానిమల్ని కూడా వీళ్ళు వదలలేదు. డైనోసర్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఈ బర్డ్స్ అయితే చాలా అందంగా హ్యాంగ్ చేశారు. ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడా దొరకని వింత వింత రకాలైన మొక్కలు ఉన్నాయండి. వీటిని చూస్తే ఇంటికి తీసుకొచ్చుకుందామా అన్నంత ఫీల్ అలా వచ్చేస్తుంది. ఎక్సైట్మెంట్ అంతలా ఉందన్నమాట. అంత డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి ఈ మొక్కలు. అసలు మనకు లోకల్లో ఇక్కడైతే అసలు దొరకవండి, చాలా కష్టం. మళ్ళీ ఒక్క మోడల్లో వివిధ రకాలైన ఫ్లవర్స్ కూడా, ఫ్లవరింగ్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంది. అసలు మొక్కల పిచ్చోళ్ళం కాబట్టి, మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి ఏ మొక్కను చూసినా కూడా అరే ఇది తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందండి. అది కామన్. మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకు, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు అది అంతే అండి, ఎవరికైనా. నాకు ఈ ఫౌంటైన్స్ అయితే విపరీతంగా నచ్చాయండి. ఎంత బాగా డిజైన్ చేశారో. అసలు చిన్న చిన్నగా క్యూట్గా ఫాగ్ ఫౌంటైన్ చాలా బాగుందండి.
చూడడానికి ఎక్సలెంట్గా చాలా బాగుంది. ఇక్కడ ఆర్ట్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా కన్నులకు విందుగా ఉన్నాయి. ఫ్రాక్స్ చూసారా, వాల్ పైన ఫ్రాక్స్ అరేంజ్ చేశారు. అసలు ఆ డిజైనింగ్, ఆ థాట్ అనేది ఎక్సలెంట్ అండి.
బోన్సాయి మొక్కలైతే ఎంత డిఫరెంట్ కలెక్షను, చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి. అసలు ఇవి రేర్గా దొరకవు. కొన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్న బోన్సాయి మొక్కలు, ఒక్కొక్క దాని ఏజ్ కొన్ని ఇయర్స్లో ఉంది. చూడడానికి లుకింగ్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అవే కాకుండా ఆకులలోనే డిఫరెంట్ ఆకులతోని కూడా అరేంజ్ చేసిన మొక్కలు ఉన్నాయండి. ఇదే కాకుండా ఎడారి మొక్కల్లో అయితే క్యాక్టస్కు సంబంధించిన జాతి మొక్కల్లో ఎన్ని రకాల డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ రకాల మోడల్స్ ఉన్నాయంటే ఒక్కసారి చూడండి. మామూలుగా లేవు అసలు ఎడారి మొక్కలు, చాలా బాగున్నాయి. ఇంకా ఈ పార్ట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగుంది.
మన వినాయకుడు కూడా ఇక్కడ దర్శనం ఇచ్చాడండి. సో ఇది నేను పెట్టిన వీడియో ఒక చిన్న పార్ట్ మాత్రమే అండి. చాలా కట్ చేస్తూ పెట్టాను. మొత్తం పెట్టాలంటే మాత్రం చాలా టైం పడుతుంది.